ఎలా ఉన్నారు మీరంతా? మన బాగుకి, మన క్షేమానికి ఆధారమైన దేవునికి ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మొదటి ఆదివారం. ఆయన శరీర రక్తాల్లో మనం భాగస్థులం అవ్వటంతో పాటు బాప్తిసాల కార్యక్రమం కూడా ఉంది. గత 2 వారాలుగా బాప్తిసాలు తీసుకోవటానికి సిద్ధపడిన వారు ఆ బాప్తిసాలకు సంబంధించిన విషయాలన్నిటినీ వినటానికి ఆరాధన అయిపోయిన తర్వాత మరలా కొంత సమయం ఆ బాప్తిసాల కొరకు సిద్ధపాటు కార్యక్రమంలో పాలు పంపులు పొందారు. ఇక చివరిగా ఈ వారం మన భాగ్యలతలో ఉన్న పాత చర్చి దగ్గర కొన్ని విషయాలు వారికి చెప్పి బాప్తిసాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆరాధన అయిన వెంటనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి వాళ్ళ వెహికల్స్ ఉన్నవాళ్ళు వెళతారు. లేని వాళ్ళని మన సహోదరులు ఏర్పాటు చేసి అక్కడ పంపిస్తారు. ఆ బాప్తిసాల కోసం సిద్ధపడిన వాళ్ళు ఇది గమనించండి. మీకు పోయిన వారం నేను చెప్పాను క్లాస్ ఇక్కడ కానీ అక్కడ కానీ ఉంటుందని. క్లాస్ ఇక్కడైతే కనుక ఆరాధన అయిపోయిన తర్వాత నేను అందరికీ ప్రార్థన చేసే వరకు టైం వేస్ట్ అవుతుంది. అదే మీరు ఈలోపు అక్కడ చర్చ్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ టైం కలిసి వస్తుంది. కాబట్టి అక్కడే చివరిగా క్లాస్ ఉంటుంది, అది కూడా గమనించమని మనవి చేస్తున్నాను. ఇకపోతే ఈ నెలంతా కూడా క్రిస్మస్ కొరకు సిద్ధపాటు నెలగా ప్రపంచం అంతా రకరకాల కార్యక్రమాలతో ముందుకు వెళుతూ ఉంటారు. గత 2 దశాబ్దాల పైగా మన మినిస్ట్రీ కూడా అలాంటి ఒక సిద్ధపాటుని కలిగి ఉంటుంది. దేని కొరకంటే ప్రపంచం అంతా కలిగి ఉన్న సిద్ధపాటు అనేక వ్యవహారాల గురించి. మన సిద్ధపాటు ఏంటంటే ఎక్కడెక్కడ వీలవుతుందో అక్కడ క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనలు ఏర్పాటు చేసి ఆ ప్రార్థనలకి సెమీ క్రిస్మస్ అనే ఒక పేరును పెట్టి దాని ద్వారా సువార్తను అనేక ప్రాంతాల్లో ప్రకటించడానికి ప్రయత్నం చేస్తూ కొనసాగిస్తున్నాం. అది ఆ ప్రయత్నంలో భాగంగా ఈ సంవత్సరం కూడా మీకు అందుబాటులో ఉన్న ప్రదేశాలు, మన మినిస్ట్రీకి సంబంధించిన చర్చెస్కి సంబంధించిన ఆ ప్రార్థన డేట్స్ వాక్య అనంతరం మీకు తెలియపరుస్తాను. అది గమనించి వాటి కోసం ప్రార్థన చేసి వీలైన వాళ్ళు దానిలో పాలు పంపులు పొంది, ముఖ్యంగా మీ ప్రాంతంలో అంటే మన అంబర్పేట కానీ, హైత్ నగర్ కానీ, వనస్థలపురం కానీ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన చోట పాలు పంపులు పొంది ముందుకు వెళ్ళవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఇక మెయిన్ ఈవెంట్ క్రిస్మస్ ఈవెంటు ఇప్పటి నుంచే దానికి కూడా మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేని కొరకంటే మీ స్నేహితుల్లోనూ, మీ రక్త సంబంధుల్లోనూ, మీ ఇరుగు పొరుగు వారిలోనూ ప్రభువైన యేసుక్రీస్తుకి ఆయన యొక్క మార్గాలకి దూరంగా ఉన్నవారు ఎవరున్నారో వారిని ఆ క్రిస్మస్ సందర్భంగా దేవుని సన్నిధిలోకి నడిపించి మీ ప్రేమను వాళ్ళకి వ్యక్తపరచడం ద్వారా, లేక మీకు వాళ్ళ పట్ల ఉన్న శ్రద్ధను వ్యక్తపరచడం ద్వారా వారికి సువార్తను వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక కార్యక్రమం ఏంటంటే వచ్చే శనివారం, అంటే నిన్న శనివారం అయిపోయింది కదా, నెక్స్ట్ సాటర్డే మధ్యాహ్నం, అంటే స్టార్ట్ అయ్యేది మాత్రం 9:30కి, మధ్యాహ్నంతో అది కంప్లీట్ అవుతుంది. యూత్ క్రిస్మస్ అని భాగ్యలతలో ఉన్న మన కొత్త చర్చిలో జరుగుతుంది. దాంట్లో యవనస్తులైన వారు
వాళ్ళ స్నేహితుల్ని తీసుకొచ్చి యవనస్తులైన వారిని దేవుని సువార్తను వినిపించడానికి ఒక ఏర్పాటు. ఆ యూత్ క్రిస్మస్ అయిపోయిన తర్వాత లంచ్ కూడా ఆ యూత్ పిల్లలకి అక్కడే ఏర్పాటు చేసి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి, క్రిస్మస్ ఆశీర్వాదాన్ని చెప్పి, క్రిస్మస్ సందర్భంగా వారికి దేవుడు అంటే ఏంటి అని వాళ్ళకి తెలియపరచడానికి ఒక ప్రయత్నం. అయితే అక్కడ మనకున్న ప్లేస్ను బట్టి మన చర్చిలో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరికి ఇంకొకరిని మాత్రమే తీసుకురావడానికి అవకాశం ఇవ్వటం జరిగింది. అది కూడా ప్రతి 2వ బుధవారం ఎవరైతే యూత్ మీటింగ్కి వస్తారో వాళ్ళకి మొదట, యూత్ మీటింగ్కి రాకుండా అక్కడ అందుబాటులో లేకుండా ఇటు అంబర్పేట, ఇటు మెట్టు ఈ ప్రాంతాల్లో ఎవరైనా ఉండి మీటింగ్స్కి రాని వాళ్ళు ఉంటే పర్మిషన్ తీసుకుని మాత్రమే మీరు మీ ఫ్రెండ్స్ని తీసుకురావడానికి ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకైతే మాకు లెక్క ఉంది. మీరు ఎక్కడో ఉండి చెప్పకుండా తీసుకొచ్చారనుకోండి, వాళ్ళకి ఏర్పాట్లు సరిగ్గా చేయకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి యూత్ క్రిస్మస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు తప్పకుండా తీసుకొచ్చే వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ సండే మే హెల్ప్ ఎక్కడైనా ఇవ్వండి, ప్రేయర్ అయిపోయినాక మే హెల్ప్ యూలో అయినా ఇవ్వండి, లేదా ఆఫీస్కి ఫోన్ చేసైనా చెప్పండి. అంతేగాని చెప్పకుండా మీరు దయచేసి ఎవరో ఒకరిని తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది కలిగించబాకండి. కారణం ఏంటంటే మనకున్న అక్కడ లిమిటెడ్ ప్లేస్లో ప్రేయర్ జరగాలి, తర్వాత లంచ్ అదంతా ఏర్పాట్లు చేయాలంటే కనుక ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అది గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎప్పుడైనా అనౌన్స్మెంట్ చేసేటప్పుడు మాత్రం శ్రద్ధగా విని, నేను వినలేదప్పుడు నాకు తెలియదు అని మాత్రం అనొద్దు, అది గమనించండి. ఇక క్రిస్మస్ కోసం మాత్రం మీకు ఎంత వీలైతే అంత వాళ్ళకి సువార్తని తెలియపరచడానికి అవకాశాన్ని కలిగిస్తే, వాళ్ళని త్వరగా తీసుకొస్తే వాళ్ళ పాటల్లో దేవుడు వారిని దర్శిస్తాడు, సాక్ష్యంలో దర్శిస్తాడు, ఆరాధనలో దర్శిస్తాడు, లేక వాక్యం ద్వారా దర్శిస్తాడో మనకు తెలియదు. మనం బైబిల్ చూస్తే ప్రతి చోట ఏం కనిపిస్తుందంటే అబ్రహాముని దేవుని యొక్క వాక్కు దర్శించి ప్రత్యక్షమై, అలా అనేక మందికి దేవుని యొక్క వాక్కు అనేక మంది ప్రవక్తలకు భక్తులకు ప్రత్యక్షమైంది అని ఉంది. అలాంటి వాక్కే ఆయనని ఎరగని వారికి ప్రత్యక్షమైనప్పుడు, ప్రత్యక్షం అంటే వాళ్ళ హృదయాన్ని దర్శించినప్పుడు, తాకినప్పుడు, ప్రభావంతో వాళ్ళ మనస్సులో ఒక కార్యాన్ని చేసినప్పుడు, నీ జీవితకాలం అంతా నువ్వు అనుభవించిన సౌఖ్యాల కంటే, సుఖాల కంటే, సంపాదించిన డబ్బు కంటే విలువైనది ఏంటంటే నువ్వు తీసుకురావటం ద్వారా వాళ్ళు ప్రభువులోకి రావటం అనేది అన్నిటికంటే విలువైనది. ఆ విలువైనది మన జీవితంలో మనం కలిగే భాగ్యం ఆయా సందర్భాల్లో మాత్రమే కలుగుతుంది. కనుక దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని క్రిస్మస్ రోజు వాళ్ళని తీసుకురావడంతో పాటు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ప్రతి ఆదివారం ఉన్న క్రమశిక్షణ కంటే ఎక్కువైన క్రమశిక్షణతో ఉండటానికి ప్రయత్నం చేయండి. కారణం ఏంటి? అనేక మంది క్రొత్త వాళ్ళు వస్తారు కాబట్టి, ఒకవేళ ఆ క్రొత్త వాళ్ళకి పొరపాటును తెలియక నీకు ఏదైనా అసౌకర్యాన్ని కలిగించిన నీ ప్రక్కన కూర్చుని, లేక వెళ్ళేటప్పుడు నేను తోసుకుంటూ వెళ్ళినా ప్రేమగా చిరునవ్వుతో వాళ్ళని స్వీకరించి, వాళ్ళు ఇబ్బంది కలిగించిన దానిని భరించి చిరునవ్వుతో అంటే ప్రేమతో గట్టిగా ఎక్కడైనా సరే ఆ దారుల్లో కానీ వాళ్ళని అరవటాలు లేకపోతే ఇలా గట్టిగా మాట్లాడటాలు చేయకుండా ఆ క్యాంపస్లోకి అడుగు పెట్టగానే దేవుని యొక్క ఆత్మ ఆ ప్రాంగణం అంతా ఆవరించినట్లు ఉంది.
ఏదో తెలియని నూతనమైన శాంతి నాకు కలిగింది, సంతోషం నాకు కలిగింది. నిజంగా దేవుడు ఈరోజు నన్ను దర్శించాడు అని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా మన యొక్క ప్రేమను, ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మనోహరం, ఎంత మనోహరము అని ఆశ్చర్యార్థకం ఉందంటే చెప్పటానికి వీలు కానంత. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. అంటే ప్రాంగణం అంతా యూనిటీగా ఉంటే గనక ఆశీర్వాదము, జీవము అక్కడ ఉన్న వారు అందరి మీదకి దిగొస్తుంది. ఆ రోజు అలాగున దేవుడు అనేక మందిని దర్శించునుగాక. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఆ సిద్ధపాటుతో పాటు అతి ముఖ్యమైన సిద్ధపాటు ఇంకొకటి ఉంది. అదేంటంటే అప్పటి వరకు శ్రద్ధగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రభువా ఖచ్చితంగా నేను ఎవరిని నడిపిస్తున్నానో వారిని నువ్వు దర్శించాలి. నేను నడిపించిన వాళ్ళే కాదు, ఎవరెవరు తీసుకొస్తారో వాళ్ళందరినీ నువ్వు దర్శించాలి. వారిని నువ్వు ప్రేమిస్తున్నావు అని వాళ్ళకి అర్థం అవ్వాలి అని శ్రద్ధగా ప్రార్థన చేయాల్సి ఉంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతని గనపరచెదను. రెండు విషయాలు దేవుడు చెప్తున్నాడు, తప్పిస్తాను, గనపరుస్తాను అని. దేని నుండి తప్పిస్తాడంట అంటే, మీరు ఆ అధ్యాయంలో పైభాగంలోకి వెళితే, మీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినను నేను తప్పిస్తాను. దేని నుండి తప్పిస్తాడంటే, ప్రక్కన 1000 మంది పడిపోయినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా కూడా నిన్ను మాత్రం తప్పిస్తాడు. దానికి ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఏంటంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక. అంటే దేవునితో ఉన్న రిలేషన్ నీ జీవితంలో నీ స్నేహితులు, లేక నీ రక్త సంబంధులు, లేక నీకు తెలిసిన వాళ్ళు, సమాజంలో ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు, వీళ్ళందరికీ సంభవించింది నీకు సంభవించకుండా దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి, ఆయనతో ఉన్న రిలేషన్షిప్ను బట్టి. అంతేగాని నువ్వు చర్చికి వస్తున్నావని కాదు, నువ్వు క్రైస్తవ మతాన్ని స్వీకరించావని కాదు. ఎవరైనా మతాన్ని స్వీకరిస్తే వాళ్ళు మతంలో నుండిపోతారు. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని మన మతం అది ఇది అంటే కనుక, మన మతం కాదబ్బాయి, మంది మార్గం రా బాబు. ఈ మార్గం లోకంలో ఉన్న మనుషులందరూ కూడా నడవాల్సిన మార్గం. ఈ మార్గానికి ఆల్టర్నేటివ్ మార్గం ఈ భూమి మీద ఎక్కడా కూడా లేదు. అది ఆ మార్గం యొక్క ప్రత్యేకత. కాబట్టి నీ మతాన్ని బట్టి నువ్వు తప్పించబడవు. నీ అలవాటుగా ఉన్న నీ మత కార్యక్రమాలను బట్టి తప్పించబడవు. క్రిస్మస్ అనగానే అనేక స్థలాలలో ఆ మంతంతా కూడా ఎంత ఎంజాయ్ చేసామో తెలుసా. వాళ్ళతో వీళ్ళతో ఆ టైము ఏదైతే ఉంటుందో స్పెండ్ చేసాము, పాటలు ప్రాక్టీస్ చేసాము, లేకపోతే అది చేసాం ఇది చేసాం అని ఈ కార్యక్రమాలలో మునిగిపోయి, వ్యవహారాలలో తలమునకలైపోయి, దేవుని మీద కలిగి ఉండవలసిన ప్రేమ అనేది కనుక లేకపోతే జీవితంలో
దేవునితో నీకు రిలేషన్షిప్ ఉన్నట్టు కాదు. ప్రతి వయసు వాళ్ళు, చిన్నలైనా పెద్దలైనా ప్రతి వాళ్ళు మీరు గ్రహించండి ఏంటంటే, దేవునితో మీరు ఎంత రిలేషన్షిప్లో ఉంటారో అంత తప్పించబడుతూ వెళుతూ ఉంటాం. తప్పించుకోవటానికి మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ తప్పించుకోలేకపోతున్నారు. చెడ్డ అలవాట్లలో నుండి తప్పించుకోలేకపోతున్నారు. రకరకాల వ్యాధుల నుండి తప్పించుకోలేకపోతున్నారు. శాపగ్రస్తమైన పరిస్థితుల నుండి తప్పించబడలేకపోతున్నారు. పిల్లల్ని లోకము యొక్క ఈ భయంకరమైన స్థితి నుండి తప్పించలేకపోతున్నారు. తలలు పట్టుకుంటున్నారు, నెత్తి కొట్టుకుంటున్నారు, పిచ్చివాళ్ళగా మారుతున్నారు. మనసంతా ఆందోళన. ఏం చేయాలి నా పిల్లలు ఈ పరిస్థితుల నుంచి తప్పించబడాలంటే? పిల్లలు ఇంటి నుండి బయటకు వెళ్ళారంటే వాళ్ళ కోసం అనేక రకాలైన దరిద్రాలు కాసు కూర్చున్నాయి. ఏంటి ఆ దరిద్రాలు? చెడ్డ అలవాట్లు, రకరకాల వ్యసనాలు, రకరకాలైన అనైతికమైన వ్యవహారాలు. ఎక్కడన్నా మనం చూసామా గత కాలాల్లో? అనైతికమైన వ్యవహారాలు, అవి చెప్పుకోవటానికి కూడా ఎబ్బెట్టుగా ఉండే వ్యవహారాలు. వాటి నుంచి ఎలా తప్పించాలి నా పిల్లల్ని, ఎలా తప్పించాలి నా వాళ్ళని? ఒక తల్లిగా తండ్రిగా నీకు దేవుడు పెట్టిన స్థానంలో సంఘానికి ఒక కాపరిగా నాకు, నాతో ఉన్నవారికి ఎలా మన యవనస్తుల్ని కాపాడాలి? దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను తప్పిస్తాను. మీలో ప్రతివారు ఎంత దేవుణ్ణి ప్రేమించటం అనేది చేయాలో అంతగా, ప్రభువా నా హృదయం నిండుగా నీ పట్ల కలిగి ఉన్న ప్రేమ నన్ను బలవంతం చేస్తాను నీ కోసం బ్రతకటానికి. నా హృదయంలో ప్రేమకి మొట్టమొదట ప్రాధాన్యత ఎవరంటే నువ్వే. ఒకసారి ద్వితీయోపదేశకాండాన్ని తెరవండి. బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను. నేను చెప్తాను ఈ మాటను అందరూ చెప్పండి. నా పూర్ణ హృదయముతోను, నా పూర్ణ ఆత్మతోను, నా పూర్ణ శక్తితోను నా దేవుణ్ణి ప్రేమిస్తాను. నా పూర్ణ హృదయముతోను, నా పూర్ణ ఆత్మతోను, నా పూర్ణ శక్తితోను నిన్నే ప్రేమిస్తాను దేవా. నిజంగా ఈ మాట పెదవులతో కాకుండా హృదయంలో నుండి మనకు గనక తీర్మానం అయితే, ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదండి, బ్రతుకు కాలం అంతా కూడా నువ్వు తప్పించబడతావు. అంటారు నీ ఫ్రెండ్స్ నిన్ను, అరే నువ్వెంత లక్కీరా. నీ ఫ్రెండ్స్ నిన్ను అంటారు, అమ్మ నువ్వెంత లక్కీ. ఎందుకంటే వాళ్ళు అదృష్టాన్ని నమ్ముతారు కాబట్టి వాళ్ళు లక్కీ అంటారు. మనం దేవుని నమ్ముతాం కాబట్టి దేవుని కృప అంటాం. ఏంటి మంది? దేవుని కృప.
నువ్వు ఆయనను ప్రేమిస్తున్న దాన్ని బట్టి, నేను ఆయన ప్రేమిస్తున్న దానిని బట్టి మనం తప్పించబడుతూ ఈ లోకంలో మనుషులు అనేక విధాలైన బంధకాలలో, అనేక రకాలైన సమస్యలలో, కీడులలో వాళ్ళు కృంగి కృషించి నశించిపోతూ ఉంటే నిన్ను నన్ను తప్పించి, అబ్బా ఏం భాగ్యం రా వీళ్ళది, అబ్బాబ్బా ఏం భాగ్యం, ఎంత భాగ్యవంతులు వీళ్ళు. నేను ఎప్పుడు ఏం కోరుకుంటాను తెలుసా, చర్చికి వచ్చి దేవుడు ఎవరిని అప్పగించాడో ఈ సహవాసానికి, ఈ మినిస్ట్రీకి, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నా వాళ్ళని చూసిన వాళ్ళందరూ భాగ్యవంతులు అని అనుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్. నాకు ఒక మాట గుర్తొస్తుంది, మీకు నవ్వు వస్తుంది ఈ విషయం చెప్తే. జరిగింది చెప్తున్నాను. చర్చ్కి వచ్చే ఒక కుటుంబం వాళ్ళ సంతోషాన్ని, పోయిన క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఆ సంతోషాన్ని ఎలా పంచుకోవాలో తెలియక, యేసుప్రభువుని నమ్మిన వాళ్ళే వాళ్ళ బంధువులు ఎవరో ఉంటే వాళ్ళతో చెప్తూ, అసలు క్రిస్మస్ ఎంత చక్కగా జరిగిందో, ఎంత ఆనందంగా ఉందో తెలుసా, ప్రతి చోట మా చిన్నప్పటి నుంచి ఈ చెప్పిన వాళ్ళు కూడా మన దగ్గరికి క్రొత్తగా వస్తున్న కుటుంబాలు అన్నమాట. ప్రతి చోట కూడా ఏయో చెప్తూ ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. మా చర్చిలో క్రిస్మస్ రోజు మాలో ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ప్యాక్ ఒకటి ఇస్తారు, దాంట్లో ఎంత విలువైనవి ఉంటాయో తెలుసా అని చెప్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా, మీ అన్నకేం తక్కువ, అందరికీ బంగారు కాయిన్స్ ఇచ్చినా కూడా ఆయన దగ్గర తరగని నిధి ఉంది అన్నారంట. వీళ్ళు ఏంటి అలా మాట్లాడతారు, ఏముంది అంటే, మీ అన్నకి ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయో తెలుసా, ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో తెలుసా అన్నారంట. అంటే వాళ్ళు చెప్తే నిజంగా కోపం వస్తుంది ఎవరికైనా, లేనిదాన్ని అంటే. నేను మాత్రం బాగా నవ్వి, అవును ఉన్నాయన్న, మా వాళ్ళందరికీ నాయే. కాబట్టి ఈసారి మళ్ళా అంటే అవునంట, ఉన్నాయంట, చాలా ఉన్నాయంట అని చెప్పాను. చూడండి, మనుషులు వారవలేక ఏదైనా ఒక మంచి చెప్తే దానికి ఏదో ఒక విధంగా బంగారు కాయిన్స్ ఇచ్చినా కూడా ఉన్నాయంట. ఇచ్చే మనసుంటే బంగారం ఇప్పిస్తాడో, ప్లాటినం ఇప్పిస్తాడో, వాటన్నిటికంటే విలువైన పరలోక రాజ్యానికి చేరుస్తాడో. అప్పుడు అర్థమవుతుంది నా ప్రగాఢ వాంఛ. ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నా, ఈ పరిసర ప్రాంతాల్లో కానీ, ఈ పట్టణంలో కానీ, దేశంలో కానీ, లోకంలో కానీ, వాళ్ళని చూసిన వాళ్ళందరూ కూడా ఏమనాలో తెలుసా, వీళ్ళు భాగ్యవంతులు అని అనాలి. ఎందుకంటే ఆయనను మనం ప్రేమిస్తున్నాం కనుక, ప్రేమించిన వారిని ఆయన తప్పించి భాగ్యవంతులుగా చేస్తాడు. వీలైతే క్రొత్త సంవత్సరంలో ఏ విధంగా, ఎక్కడి నుంచి ప్రారంభించి, ఎక్కడి నుంచి ఏ విధంగా ఎవరెవరిని ఎలా నడిపించాడో, ఆ ఇద్దరు అప్పటి నుంచి నడిపించిన వాళ్ళ విషయాలు మీకు తెలిసే అవకాశం కలిగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అల్పమైన స్థితిలో నుండి, దీనమైన పరిస్థితుల్లో నుండి, పెంట కుప్పల మీద నుంచి దీనులుగా బ్రతికిన వారిని ఎలాగూ దేవుడు పైకి లేపాడు, ఎలాగూ దేవుడు సహాయం చేశాడు, ఎలాగున ఆశీర్వదించాడు, ఎలాగున ఈరోజు ఈ విధంగా ఏది దేవుడు ఇచ్చినా, ఏది చేసినా, ఎలా ఆశీర్వదించినా అతి సాధారణమైన వారిగా అందరి మధ్యలో అందరం ఒకటిగా ఎలా బ్రతుకుతున్నాం. ఇప్పుడు లోకంలో కొంచెం ఇతరుల కంటే మనకి ఏదైనా ఎక్కువ ఉంటే అసలు ఎక్కడ మనం వాళ్ళతో కాకుండా మనం ఒక స్పెషల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు మనుషులు. కానీ ఇక్కడ ఎవరు కూడా నేను స్పెషల్ అనేది కనపరుచుకోవటానికి ఏ ప్రయత్నం చేయకుండా మేమందరము ఒక్క శరీరము, అదే యేసుక్రీస్తు. మనందరం ఏంటి? ఒక్క శరీరము, అదే
యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శరీరమే సంఘము. కాబట్టి ఆయన చెప్తున్నాడు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మన జీవితంలో మనం ఆయన ప్రేమిస్తే మన జీవితం అద్భుతంగా ముందుకు వెళుతుంది. నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, నా నామమును ఎరిగినవాడు గనుక ఆయనను, అతనిని, నిన్ను, నన్ను ఆయన ఏం చేస్తానని చెప్తున్నాడు తెలుసా? గణపరుస్తాను. ఏం చేస్తాడు? గణపరుస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన వ్యక్తే యోసేపు. అతని అన్నలందరి చెడ్డు సమాచారం అంతా తెచ్చి తండ్రికి చెప్పి దేవుని మీద అచంచలమైన ప్రేమను కలిగి ఉన్నాడు. అన్నల వ్యవహారాలంతా వేరు. వాళ్ళేమో, అరే వాళ్ళు వెళ్తున్నాం కదరా, ఏం ఫంక్షన్ చేసుకుందాం, ఏం పార్టీ చేసుకుందాం, అరే వాళ్ళు ఏం ఎంజాయ్ చేద్దాం, ఈ వ్యవహారాల్లో వాళ్ళు మునిగి తేలుతున్నారు. వాళ్ళ నాన్నకి తెలియకుండా ఏ కార్యక్రమాలు చేస్తున్నారో కానీ ఈ యోసేపు మాత్రం ఏం చేస్తున్నాడంటే, నాన్న అన్నలందరూ నాన్న ఇట్లా చేస్తున్నారు, నాన్న ఇలా ఉన్నారు నాన్న అని చెప్తూ ఉండేవాడు. ఎందుకో తెలుసా? అన్నల మీద కోపం కాదు, అన్నలు కూడా నాన్న చెప్పినట్టు వినాలని, అన్నలు కూడా దేవుడి మార్గంలో నడవాలని. కానీ ఆ అన్నలకు అది నచ్చక యోసేపును పట్టుకున్నారు, చంపేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ చంపేద్దామని వాళ్ళు నిర్ణయించుకున్న యోసేపుని దేవుడు ఏం చేశాడంటే తప్పించాడు. ఎందుకు? ఆయన దేవునిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. నీకు నష్టాన్ని కలిగించాలని ఎవరో ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, కానీ నిన్ను తప్పిస్తాడు ఆయన. నీకు కీడు కలుగు చేయాలని ఇంకెవరో ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ కీడు నుంచి నిన్ను తప్పిస్తాడు. నిన్ను నాశనం చేయాలని ఎవరో కంకణం కట్టుకుని ఉండొచ్చు, కానీ వారు నాశనం చేద్దామని చేసిన ప్రయత్నం తిరిగి వారికే కలుగుతుంది, కానీ నిన్ను మాత్రం దేవుడు తప్పిస్తాడు. ఆయన నమ్మిన ఈ సంవత్సరాలన్నీ ఎలా తప్పించాడో చెప్పుకుంటూ వెళితే ఎంతో సమయం పడుతుంది. మామూలుగా తప్పించాల, ఎన్నో 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 తప్పించాడు. కొందరికైతే అసలు ఇది నమ్మశక్యంగా ఉందా అని అనిపించే అంతగా ఆయన తప్పించాడు. కారణం ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగిన మనందరి జీవితాలని ఆయన తన దూతల్ని మనకి ప్రొటెక్షన్గా పెట్టి మనని రక్షించడానికి ఉన్నాడు, తప్పించడానికి ఉన్నాడు. కాబట్టి మీలో ఏ ఒక్కరు కూడా ఏ పరిస్థితిని బట్టి అధైర్యపడకండి. మీరున్న పరిస్థితుల్లో అయ్యో జీవితం ఎటుపోతుంది, ఏమైపోతాను నేను, నా పిల్లలు ఏమైపోతారు, నా భవిష్యత్తు ఏంటి అని కృంగుతున్నారేమో. ఏమీ నువ్వు అనుకున్నట్లు కాదు. ఏ నష్టమో జరగదు, ఏ కీడు సంభవించదు. ఆయన నిన్ను తప్పించటానికి నీ పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఈ సంవత్సరం చివరిలో ప్రభువా, ఇప్పటి వరకు నిన్ను ప్రేమించిన విధానం, ప్రేమించిన పరిస్థితులు ఒకలాగా ఉన్నాయి, కానీ ఇక మీదట నాయనా నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ శక్తితో, అబ్బా ఇంత పిచ్చేంటి దేవుడి పట్ల ఇతనికి, ఈమెకి అని నిన్ను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడే విధంగా దేవునిలోనూ ముందు కొనసాగు. సింపుల్గా అండి. చాలామంది దేవుడి దగ్గర కొన్ని పెట్టుకుంటారు. నిజ దేవుడి దగ్గర పెట్టుకునే వాళ్ళు ఉంటారు, నిజ దేవుడు కానీ వాళ్ళ దగ్గర పెట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళేమో ఉపవాసమైన ఒకరోజు పెట్టుకున్నారు అనుకోండి, ఏదైనా మంచి ఫుడ్డు లేకపోతే వాళ్ళకి బాగా ఇక ఉండలేని పరిస్థితి వస్తే దేవుడేమన్నా మనల్ని తినకుండా బాధపడమని చెప్పాడే ఏంటి ఈ మంచి ఫుడ్డు, దేవా సారీ అని చెప్పి గవ తినేస్తారు. సారీ అని కూడా చెప్పరు అసలు వాళ్ళు, ఎందుకంటే ఉన్నాడనే సంగతే కన్ఫర్మేషన్ లేనప్పుడు ఇంకా సారీ ఎక్కడ. కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, అక్కడ చర్చి వాళ్ళు ఎవరూ లేకపోయినా, ఒక్కళ్ళే ఉన్నా, 10 మంది బలవంతం చేసినా, 100 మంది తొందర చేసినా ముట్టని కూడా ముట్టరు. ఎందుకంటే నా దేవుడు చూస్తున్నాడు, నేను ఆయన ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్న నేను ఆయనకి దుఃఖాన్ని కలుగు చేయను. నిబంధనలో బ్రతుకుతూ ఉంటారు. యోసేపు అన్నల కంటే చిన్నవాడే కదా, తనకి ఆడుకోవాలని ఉంటుంది కదా, తనకి ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా. ఆడుకోవటం తప్పు కాదు, కానీ అక్రమమైన పనులు తప్పు.
యోసేపు అక్రమమైన పనుల జోలికి వెళ్లకుండా తండ్రికి తనకి కూడా తండ్రి అయిన దేవునికి కూడా సంతోషాన్ని కలిగించాడు. అందుకే దేవుడు యోసేపుని అన్నల చేతుల నుండి తప్పించాడు, పొతీఫరు భార్య చేతుల నుండి తప్పించాడు, చెరసాలలో నుండి తప్పించాడు. చెరసాలంటే జైలు నుండి తప్పించాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. ఎవరి రికమెండేషన్ ఉందా జైల్లోంచి తప్పించబడటానికి? అన్నల చేతులను తప్పించబడటానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చి వారిని ప్రేరేపించారు. ఆ గుంటలో ఎందుకు అమ్మేసేయండి అని అమ్మేశారు. పొతీఫరు భార్య చేతుల నుండి తప్పించాడు దేవుడు. చూడండి ఎంత ఆశ్చర్యం. యోసేపు వలె దానియేలుని సింహాల గుహలో నుండి తప్పించాడు. షడ్రకు మేషకు అబేద్నెగో అనే యవనస్తుల్ని అగ్ని గుండంలో నుండి తప్పించాడు. ఎన్ని తప్పించుకుంటూ వచ్చాడు. మరలా క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి పేతురుని జైల్లో వేస్తే ఆ జైల్లో నుండి తప్పించాడు. మీలో యవన కాలంలో దేనిలో ఇరుక్కుపోయి ఉన్నారు? ఆ రోజున వాళ్ళని జైల్లో వేశారు, యోసేపుని కానీ పేతురుని కానీ. నువ్వు ఏ వ్యసనంలో బంధించబడి ఉన్నావో, లేక ఎవరి చేతిలో బందీవై ఉన్నావో, ఏ ఆలోచనల చేత చిక్కుకుపోయి ఉన్నావో, దానిలోంచి నిన్ను బయటికి తీయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను తప్పిస్తున్నాను అంటున్నాడు. మనల్ని సంవత్సరం చివరిలో ఎక్కడెక్కడ ఎవరెవరిని బంధించిన వారందరినీ కూడా దానిలోంచి అపవాది బంధించి పెడతాడు. అమ్మకి తెలియకుండా, నాన్నకి తెలియకుండా ఎక్కడో బంధించబడి ఉన్నావు. దొంగిలించిన సొత్తుని ఎక్కడో దాచిపెట్టి అది బయటకు వస్తే పట్టుకుంటారేమోనని, దాన్ని తీస్తే దొరికిపోతానేమోనని ఎక్కడో బంధించబడి ఉన్నావు. ఆ బంధించబడి ఉన్న నిన్ను తప్పించటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమిస్తే నువ్వు దొంగిలించిన సొత్తును తిరిగి ఇచ్చివేసి, నువ్వు నీది కాని దానిని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ పెట్టడానికి ప్రయత్నించి, అంతేకాని ఆ దొంగ సొత్తుని ఒడిలో పెట్టుకున్నంతసేపు అది అగ్ని వంటిది, అది నిన్ను కాలుస్తూనే ఉంటుంది. నా దగ్గర లేదు, నేను అమ్మేసుకున్న ఆ దొంగతనం అనే ఆ పని నిన్ను నీ జీవితకాలం అంతా కూడా అది కాల్చివేస్తూనే ఉంటుంది. కొందరండి భయంకరంగా దొంగతనాలు చేస్తూ ఉంటారు, చిటుకుమని చేసేస్తూ ఉంటారు. ఇట్లా బస్సులో ఉంటారు, టకమని ఎవడో జేబులోంచి ఫోన్ కొట్టేస్తారు. మొన్న ఈ మధ్య ఒక అతను చెప్తున్నాడు, అరే బస్ దగ్గర అని కంగారుగా అంటున్నాడు అంటే ఒక ఫ్రెండ్. ఏంటి సడన్గా బస్ దిగంటాడు ఏంటి, అసలు మనం వెళ్ళాల్సిందేమో ఇంకా చాలా స్టాప్స్ ఉన్నాయి, అప్పుడే దిగంగానే 5 నిమిషాలు ఆగి ఆడు ఫోన్ చూసుకుంటున్నాడు. అరే ఈ ఫోన్ ఎక్కడదంటే, ఎక్కడి నుంచో వచ్చిందిలే దొంగతనం. నిజంగా నువ్వు ఎక్కడ చిక్కుకుని ఉన్నావో, పేరుకి క్రైస్తవుడుగా బ్రతుకుతున్నావేమో, కానీ నువ్వు చిక్కుబడిన దానిలో నుండి ఈ సంవత్సరాంతంలో దేవుడు తప్పించి నీ జీవితానికి గొప్ప ఘనతని తెచ్చిపెట్టినట్లుగా, అది దొంగతనం కావచ్చు, అక్రమ సంబంధంలో చిక్కుకుని ఉండొచ్చు, లేక భయంకరమైన పగతో కక్షతో ఎదుటివాడిని ఏదో ఒకటి చేయాలని ద్వేషంలో చిక్కుకుని ఉండొచ్చు, లేక దురాశలలో చిక్కుకుని ఉండొచ్చు. కొంతమందికి ఎవరిని చూసినా వెళ్తే ఏం వ్యాపారం చేద్దామా అనిపిస్తూ ఉంటుంది. డబ్బులు బాగా ఉన్నాయనుకోండి, వాళ్ళని చూడగానే, అన్నా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్న, డబ్బులు ఇస్తావా? ఇస్తాను. ఎంత వడ్డీ? 2 రూపాయలు. వాళ్ళతో 3 రూపాయలు మాట్లాడుకోవటం, ఇక్కడ 2 రూపాయలకి తీసుకోవటం. పోయిన వారం చెప్పాను కదా, ఒక వ్యక్తి 27 లక్షలు చిక్కుకుపోయాడు. 2 రూపాయలు తీసుకోవటం, అక్కడికి 3 రూపాయలు ఇవ్వటం, లేకపోతే ఇక్కడ రూపాయికి తీసుకోవటం, 2 రూపాయలకి ఇవ్వటం, లేకపోతే 3కి తీసుకోవటం, 4కి ఇవ్వటం. ఈ లెక్కలు దరిద్రం. అసలు ఈ నోటితో చెప్పాలన్న అసహ్యం వేస్తుంది. ఎందుకంటే 3లేంటి 4లేంటి, కానీ దుర్మార్గం లోకంలో ఇదే ఉంది. కొందరు ఇలాంటి దురాశలలో చిక్కుకుపోయి బ్రతుకుతూ దేవుడా ప్రభువా అని పిలుస్తున్నారేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు నిజముగా నన్ను ప్రేమించేదానవైతే నీ దురాశలో నుండి నేను తప్పించడానికి నేను ఉన్నాను. నేను ఎందరినో ఎన్నో విషయాల్లో నుండి తప్పించాను.
నిన్ను తప్పిస్తాను. ఎవరైనా బిజినెస్ ఉన్నాళ్ళు ఉన్నారు, అన్న నీ కంపెనీలో ఏమన్నా బిజినెస్ అవకాశం ఉంటుందన్న, నాకు కూడా ఏమన్నా చెప్తావా? ఇట్లా ఎంతసేపు మనుషులు ఎవరిని చూస్తే వీళ్ళ ద్వారా నాకేం లాభం, వీళ్ళ ద్వారా నాకేమి ఉపయోగం, వీళ్ళ ద్వారా నాకేం కలుగుతుంది, ఇది ఒక వ్యసనం. దీని పేరు దురాశ. మీరు చర్చ్కి 10 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచో 1 సంవత్సరం నుండి వస్తూ ఉండొచ్చు. నేను ఎప్పుడైనా ఎవరినైనా మీ ఫీల్డ్లో ఏ ఫేవర్ అయినా నేను ఎప్పుడైనా ఎవరినైనా అడిగానా? చెప్పండి. నా వ్యక్తిగత అవసరతల కొరకు కావచ్చు, లేకపోతే చర్చ్ కొరకు కావచ్చు, ఏదైనా ఇలా చేయండి, ఇలా చేస్తారా, ఇలా అని. ఎందుకు? అది ఒక దురాశ, అది ఒక దరిద్రం. దేవుడు నిన్ను చూచి నువ్వు అనుకుంటున్నావు అక్రమ సంబంధాలు ఉన్నాడు చూసి అనుకుంటున్నావు, వాడే అక్రమ సంబంధాలు ఉన్నాడు, వాడు పరమ పాపిష్టోడు అనుకుంటున్నావు. దొంగతనాలు చేసేవాడిని చూసి అనుకుంటున్నాడు, వాడు ఒక దొంగ అని వాడిని అనుకుంటున్నావు. ఇంకెవరినో చూసి ఏదో అనుకుంటున్నావు. నీ జీవితంలో ఉన్న దురాశను గుర్తించకపోతే అది నీ జీవితాన్ని ఎటు తీసుకుపోతుందో నీకు తెలియని పరిస్థితి. అందుకే దేవుని సన్నిధిలో, ప్రభువా నిన్ను ప్రేమిస్తే తప్పిస్తానంటున్నావు కదా, ఇంకా నేను వదిలిపెట్టాల్సినవి ఏవేవైతే ఉన్నాయో ఈ సంవత్సరం చివరిలో అన్నిటినీ వదిలిపెట్టి నిన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించేటట్లు నన్ను నడిపించని దేవుణ్ణి అడగండి. చాలాసార్లు చెప్పాను, సంవత్సరం చివరిలో ఇంకోసారి కూడా చెప్తున్నాను. ఎవరితోనూ ఎటువంటి వ్యాపార లావాదేవీలు పెట్టుకుని ఆత్మీయంగా నష్టపోకండి. సంఘానికి అవమానకరమైన పేరు తీసుకురాబాకండి. రేపటి దినాన నా దగ్గరకు వచ్చి అసలే చెప్పకండి. ఎందుకంటే ఏ స్థలంలోనూ ఏ ఒక్కరూ చెప్పనంత ఖండితంగానూ, స్పష్టంగానూ, కఠినంగా మాట్లాడాలంటే మనస్సు ప్రేమ ఉంటే వస్తుందా? కానీ అయినా కఠినంగా ఎందుకు మాట్లాడటం అంటే, ఎక్కడ ఎవరు ఏ విధంగా దారి తప్పుతారో, ఎవరికి కీడు చేస్తారో, ఎవరిని మోసం చేస్తారో. ఇంకొకటి కూడా గుర్తొస్తుందని చెప్తున్నాను. పొరపాటును ఎంత క్లోజ్ అయినా మీ బంగారాలు వాళ్ళకి ఇచ్చి పెట్టుకుంటాం, మళ్ళీ ఇస్తాం, ఇట్లాంటి పనులు మాత్రం చేయొద్దని చేతులు 2 జోడించి మరీ చెప్తున్నాను. ఎందుకంటే రోజులు బాలేదు. ఏ పరిస్థితి ఎటు దారి తీస్తుందో, ఎవరి జీవితాలు ఎటు టర్న్ అవుతాయో తెలియదు. ఏదైనా జరిగితే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, జీవితంలో తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. సంఘం అనే దాని ద్వారా ఏ ఒక్క చిన్నవారికి కానీ పెద్దవారికి కానీ ఏ చిన్న హాని, ఏ చిన్న కీడు జరగకూడదంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటంతో పాటు ఎవరికి వాళ్ళు నియంత్రణ కలిగి ఉండాలి. కొంతమంది చర్చిలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఏ ప్రయత్నం ఎక్కడ సాగనివ్వబాకమని ఇక్కడున్న వారందరికీ చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఒకడు, అన్న నాకు 2,000 అని 10 మందిని అడిగాడు అనుకోండి, 20,000, 100 మందిని అడిగాడు అనుకోండి, 2 లక్షలు. మనం అవకాశం ఇస్తేనే కదా అలాంటి సాగటానికి అవకాశం ఉండేది. ఎవరూ అవకాశం ఇవ్వకపోతే ఎలా సాగుతుంది అలాంటి వ్యవహారాలు? కాబట్టి స్త్రీలైనా పురుషులైనా ఏ విషయంలో కూడా మీరు చెప్పిన మాట వినకుండా, మీరు చెప్పిన మాటని దాటి వెళ్ళి తర్వాత జరిగిన నష్టం వలన మా అందరికీ బాధను కలిగించబాకండి. చెప్పిన మాటని ఎంత కష్టమైనా ఆ మాటను చేయండి. ఎందుకంటే అనేక స్థలాలలో ఇలాంటి వ్యవహారాలే సంఘాలని చిన్నాభిన్నం చేశాయి. మనుషుల మనసులనైతే ఉక్కిరిబిక్కిరి చేసేసాయి. కొందరినైతే ప్రభువు నుండి దూరంగా తీసుకెళ్ళిపోయినాయి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. సంఘంలో ఒకరు డబ్బులు తీసుకుని ఇవ్వకపోతే వాళ్ళు యేసుప్రభుని వదిలిపెట్టి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. అదే కనుక ఆ సంఘంలో ఆ కాపరి నేను చెప్పినట్లుగా చెప్పి ఒకవేళ ఆ చెప్పిన మాటను వాళ్ళు వినుండుంటే కనుక అలా జరిగి ఉండేదా? ఒక ఆత్మ కొరకు యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. యేసయ్య ఆయన రక్తం అంతా చిందించాడు. యేసయ్యని తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి భూమి మీదకి పంపించింది నశించిపోతున్న ఒక్క ఆత్మ కొరకు. ఆయన తన ప్రాణాన్ని పెట్టిన త్యాగాన్ని మన స్వార్థ ప్రయోజనాల కోసం చులకన చేస్తే అది ఎవ్వరికీ క్షేమం కాదు. కాబట్టి
ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఏంటో తెలుసా? ఇలాంటి ఎక్కడైనా జరుగుతున్నాయి అని తెలిస్తే మాత్రం దయచేసి ఇక్కడ సంఘంలో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరికైనా, ఒకవేళ వాళ్ళు అందుబాటులో నా దగ్గరికైనా అది తీసుకురమ్మని నేను నా 2 చేతులతో వందనాలు చేసి మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఎవ్వరికీ ఏ అపాయం కలగకూడదు. మీకు తెలుసు, చర్చికి వస్తూ వెళుతూ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తప్ప పార్కింగ్ దగ్గర నుంచి మరలా తిరిగి వెళ్ళే వరకు ఎన్ని జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు. ఎందుకు అంటే ఎవరికి ఏది నష్టం అపాయం కలగకూడదని. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. అదే ఇంతకుముందు నేను చెప్పిన ఈ ఆర్థికపరమైన అంశాల్లో కనుక ఏదైనా తేడా జరిగితే ఎంత అపాయం, వాళ్ళ ఆత్మ నశించిపోతే ఎంత ప్రమాదం. అలాంటి వ్యవహారాల్లోకి వెళ్లకుండా ఒకవేళ వెళుతూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం చివరిలో దాన్ని ప్రక్కన పెట్టి, దేవా ఇవన్నీ వద్దు, ఇక నాకు నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ శక్తితో నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు నన్ను అన్ని పరిస్థితుల్లోనూ తప్పించి నీ నామమును ఎరిగినవాడును గనుక. ఆయన నామాన్ని ఎరగటం అంటే స్తోత్రం 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 అంటం కాదు, హల్లెలూయా అంటం కాదు, ప్రభువా ప్రభువా అనటం కాదు, యేసయ్యా యేసయ్యా అంటం కాదు. ఆయన నామాన్ని ఎరగటం అంటే ఆయన నామమును ఎరిగిన వాడికి ఉండవలసిన దీనత్వం, ఆ నామమును ఎరిగిన వాడికి ఉండవలసిన ప్రేమ, ఆయన నామమును ఎరిగిన వాడికి ఉండవలసిన క్షమాగుణం, ఆయన నామమును ఎరిగిన వాడికి ఉండవలసిన దయ, ఇవి మన జీవితంలో కలిగి ఉంటే ఖచ్చితంగా నిన్ను ఎలాంటి భయానకమైన పరిస్థితుల నుంచి అయినా తప్పిస్తాడు. నిన్ను ఎంత ఉన్నతంగా అయినా సరే ఆయన హెచ్చించి నిన్ను ఘనపరుస్తాడు. ఇవి ఆయన మనందరి జీవితంలోనూ నెరవేర్చునుగాక. ఈ సంవత్సరం చివరిలో ఏ ఏ విషయాలు ఆయనకి బాధ కలిగించేవారిగా ఉన్నామో వాటన్నిటిని విడిచిపెట్టడానికి ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించునుగాక. ఒక బలమైన తీర్మానాన్ని మనందరికీ ఈ మధ్యాహ్నకాల సమయం ఆయన దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. ప్రభువా, నేను యోసేపు వలె తప్పించబడాలి, దానియేలు వలె తప్పించబడాలి, షడ్రకు మేషకు అబేద్నెగో వలె తప్పించబడాలి. తప్పించబడతావు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ జీవితం వలె తప్పించబడాలి. ఆమె వ్యాధిలో చిక్కుకుంది, కానీ దేవుడు ఒక్క క్షణంలో తప్పించాడు. ఆ క్షణం ఇదే కావచ్చు. ఆ గడియ ఇదే కావచ్చు. ఆ ప్రభావం ఇప్పుడే విడుదల కావచ్చు. దేవుడు అద్భుతమైన వాడు. మహామహిమలో ఆయన మహాశ్చర్య కార్యములు చేయవాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందరూ స్పష్టంగా దేవుని సన్నిధిలో ఓ ప్రార్థన చేయండి. పరమందున దేవుని వైపు చేతులు ఎత్తి, వీలైన వాళ్ళంతా దేవుని వైపు చేతులు ఎత్తండి. ప్రభువా, నన్ను, నా ఇంటి వారిని, నన్ను, నా సహవాసంలో ఉన్న వారిని ఏ విషయంలో మేము చిక్కుకుని ఉన్నా మమ్మల్ని తప్పించు దేవా. ఖచ్చితంగా నేను తప్పిస్తాడు. ఖచ్చితంగా తప్పిస్తాడు. ఖచ్చితంగా నిన్ను ఘనపరుస్తాడు ఆయన.
ఆయన కంటే బలవంతులు, శక్తిమంతులు ఈ భూమి మీద ఎవరు లేరు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మైటీ మైటీ పవర్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. ప్రభువా, ఈ సంవత్సరం చివరి నెల మొదటి ఆదివారం నీ వాక్యము నెరవేరునుగాక అని మాత్రం ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము నెరవేరునుగాక. ఎవరెవరు ఏ బంధకములలో, ఏ శ్రమలో, ఏ కీడులో, ఏ శోధనలో, ఏ ఇబ్బందిలో ఉన్నారో వాటన్నిటి నుండి తప్పించు నాయన. ప్రతి వారిని నీ నామమును ఎరిగిన వారిగా బ్రతకటం ద్వారా ఘనపరుచు నాయన. ఈ నెలంతా జరిగి, మిగిలిన కాలమంతా జరిగి ప్రార్థన కార్యక్రమాలు, సువార్త సభలు ప్రతి స్థలములో ప్రభు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా జరిగించండి. మార్గాల్లో తోడుగా ఉండండి, వాహనాలను భద్రపరచండి, ఆరోగ్యాల్లో మీ సహాయము దయచేయండి, మీ దూతల్ని కావలు ఉంచి రక్షించండి. ప్రతి వారికి ప్రతి అవసరత తీర్చండి, ఏది తక్కువ కాకుండా చేయండి. చేసే ప్రతి పనిలో, ప్రయత్నాల్లో మీ సహాయం అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.